హాయ్ అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? సో లాస్ట్ వ్లాగ్ ఎవరెవరు చూసారో, ఎవరెవరు చూడలేదో పోయి చూడండి. పెంజిమ్ సిటీ వ్లాగ్ అయితే అప్లోడ్ చేసినాను, ఏమేమి ఉన్నాయి పెంజిమ్ సిటీలో అనేసి. సో ఆ వ్లాగ్లో అయితే ఒక మాట నేను చెప్పాను, కలర్ఫుల్ హౌసెస్ ప్లేస్ ఒకటి ఉంది పెంజిమ్ సిటీలో అని. సో ఆ వీడియోలో నేను చూపించలేదు, ఎందుకంటే చాలా పెద్ద వ్లాగ్ అయిపోయింది అది, కాబట్టి నేను చూపించలేదు. సపరేట్ వ్లాగ్ చేద్దామనేసి మళ్ళీ తిరిగి అయితే ఈ పక్కకు వస్తే నా ముందర కనిపిస్తున్న అన్ని కలర్ఫుల్ హౌసెస్ అన్నమాట. సో ఈరోజు వీడియోలో నేను చూపిస్తాను మీకు కలర్ఫుల్ హౌసెస్ ఎలా ఉన్నాయి. అండ్ చాలా టూరిస్టర్స్ అయితే ఇక్కడికి వస్తారు తిరిగేకి, ఫోటోగ్రఫీ చేసేకి. సో ఇప్పుడు నేను ప్రస్తుతానికి అయితే బ్రిడ్జ్ పైన ఉన్న ఫౌంటైన్ హార్స్ బ్రిడ్జ్ పైన. సో ఇంకా ముందరకైతే వెళ్తున్నా మీకు చూపించడానికి ఎలా ఉన్నాయి ఆ హౌసెస్ అనేసి. చూడండి, ఫుల్ కలర్ఫుల్ హౌసెస్ ఏరియాలోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇది మోస్ట్లీ అయితే రెసిడెంట్స్ ఉంటారు ఇక్కడ. కెఫేస్ ఉన్నాయి, ఇంకా గెస్ట్ హౌసెస్ ఉన్నాయి. రెసిడెంట్స్ చాలామంది ఉంటారు ఇక్కడ. చూడండి, ఫోటోగ్రఫీ కోసం పర్ఫెక్ట్ లొకేషన్. అండ్ మోస్ట్ టూరిస్టర్స్ అయితే విజిట్ చేస్తారు. హాయ్, చూడండి, ఓ ఏం కోపంతో చూస్తూ ఉంది ఆ రెసిడెన్స్. ఎవరో కూర్చొని ఉంది అక్కడ, చూడండి. సో బ్యూటిఫుల్ కదా. చూడండి, ఫోటోగ్రఫీస్ చేసుకుంటున్నారు. ఓకే, చూడండి. సో బైక్స్ అలౌ లేదంట ఇక్కడ. ఎవరెవరు కార్స్ బైక్స్ తిరుగుతున్నాయో మోస్ట్లీ స్విగ్గీ వాళ్ళది, ఇంకా ఇక్కడ రెసిడెంట్స్ ఉన్నారు కదా వాళ్ళదే అయితే ఉన్నాయి. చూడండి, సో ఈ ఏరియాలో అయితే కెఫేస్ ఉన్నాయి, ఇంకా బార్స్ అయితే ఉన్నాయి. సో లాడ్జెస్ కూడా ఉన్నాయి. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్లో ఒక ఆర్కిటెక్చర్ లాగా రికగ్నైజ్ అయిందనమాట ఈ ఏరియా. ఏరియా మొత్తం అయితే ప్రొటెక్టెడ్ ఉందన్నమాట కెమెరాస్తో. వావ్, ఓయ్ ఓయ్, సో బ్యూటిఫుల్ కదా. ఎంత రెసిడెంట్స్ ఉంటారు ఇక్కడ.
ఈ హౌసెస్ బిల్డ్ చేశారు కదా, పోర్చుగీస్ ఆర్కిటెక్ట్ నుంచి ఇన్స్పైర్ అయ్యి అయితే ఇవంతా బిల్డ్ చేశారనమాట. సో మా ముందర ఒక చర్చ్ కూడా కనిపిస్తూ ఉంది. సో మోస్ట్లీ టూరిస్టర్స్ వస్తారు ఫొటోస్ తీసుకోవడానికి, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడానికి. చూడండి ఎంతమంది వచ్చారో ఫోటోగ్రఫీ కోసం. ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నిజంగా చూడొచ్చు, కలర్ఫుల్ హౌసెస్, ఫుల్ కలర్ఫుల్ హౌసెస్. అండ్ చాలా మంది వచ్చారు ఫోటోగ్రఫీ చేసుకోవడానికి. ఈ కలర్ అయితే చాలా డిఫరెంట్గా నాకైతే కనిపించింది. సో ఈ ఏరియా మొత్తం అయితే కలర్ఫుల్ హౌసెసే అండి. నేను ఇందాకే చూపించినా కదా, చాలా జనాలు ఎక్కడ ఉన్నారో అక్కడైతే ఫోటోగ్రఫీస్ ఎక్కువ చేసుకుంటారు. కొంచెం సీనిక్గా ఉంటుంది అక్కడ నిలబడుకొని ఫోటోగ్రఫీస్ చేసుకుంటే. సో ఎక్కడ జనాలు ఉన్నారో మీరు కూడా అక్కడే ఫొటోస్ తీసుకోండి. ఎందుకంటే వేరే చోట్లోకి పోతే వాళ్ళు ఖచ్చితంగా ఏమైనా చెప్తారు, ఎందుకంటే రెసిడెన్స్ కదా. సో ఈ ఏరియాలో మోస్ట్లీ కలర్ ఉండేది ఎల్లో ఉంది, బ్లూ ఉంది, ఇంకోటి అయితే రెడ్ ఒకటి ఉంది. సో మోస్ట్లీ కలర్స్ అవే ఉన్నాయండి. సో మొత్తం ఏరియా తిరిగేసి అయితే వచ్చేసినాయండి, ఇంకా బయటికి వెళ్తున్నా. సో బ్లాగ్ ఇక్కడికే ఎండ్ చేద్దాం. చెప్పా కదా నేను, ఈ కలర్ఫుల్ హౌసెస్ ఉన్నాయో ఇది పోర్చుగీస్ ఆర్కిటెక్ట్ నుంచి ఇన్స్పైర్ చేసి బిల్డ్ చేసిన హౌసెస్ ఇవన్నీ. సో చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ ఏరియా. నేను ఒకడనే వచ్చినా కాబట్టి ఫొటోస్ నేను తీసుకోలే, ఇంకోసారి నేను వస్తా ఓన్లీ ఫర్ ఫోటోగ్రఫీ కోసం. సో ఈ బ్లాగ్కి ఇక్కడే ఎండ్ చేద్దాం. ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా నచ్చిందో మీకు ఈ ఏరియా. సో కలుద్దాం ఇలాగే నెక్స్ట్ వ్లాగ్లో. బాయ్.